हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो मनमु ब्लाउज ए विधंगा कट चेसुकोवालो मोत्तं पूर्ति विवरालतो मीकु चेप्तानंडी। ఈ వీడియోలో మనము బ్లౌజ్ మొత్తం డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి। ఇక్కడ వచ్చేసి మనము బ్లౌజ్ అనేది మనకు బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఉంటుంది కదా, ఇలా ఉన్న పీస్ ను మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చులు అనేటివి ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఫోల్డింగ్స్ ఖర్చులు ఈ ఖర్చులు అనేవి మనకి ఆపోజిట్ వైపు పెట్టుకోవాలి। మన సైడ్ ఇలా ఓపెన్ అనేది ఉండకూడదు, ఇలా ఉండాలి మనకు బ్లౌజ్ పీస్ అనేది। ఇలా పెట్టేసుకొని ఇలా చూసుకోండి, మన హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నట్లయితే ఇలా సర్దుకోవాలి। ఇలా సర్దుకున్న తర్వాత కింద ఎప్పుడైనా సరే కొంచెం క్రాస్ గా వస్తుంది క్లాత్, లేదంటే కింద పీస్ అనేది కొంచెం తక్కువ ఎక్కువగా వస్తుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా హెచ్చు తగ్గులు ఉంటుంది కదా, దీన్ని మనము ఒక స్కేల్ తోటి కానివ్వండి లేదంటే మీరు టేప్ తోటైనా కానీ సక్రమంగా ఇలా చక్కగా గీత గీసేసుకొని దీన్ని తీసేసుకోవాలి। ఎక్స్ట్రా ఉంటుంది కదా, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఉంది కదా, ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి। ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ నడుము అనేది కొలుచుకోవాలి। మనం బ్లౌజ్ నడుము వచ్చేసి మనకు ఎంత వస్తుంది చూసుకోవాలి। ఇలా కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సుల పట్టి వరకు ఎంత వస్తుందో చూసుకొని మనము దీనికి మనకు 29 వచ్చింది। ఈ 29 కు ఒక 13 ఇంచులు కలుపుకుందాం। మీ చాయిస్ అండి, 13 ఇంచులు కానీ కలుపుకోవచ్చు, మామూలుగా అయితే 10 ఇంచెస్ కలుపుకోవాలి। 10 ఇంచెస్ అయితే మనకు 39। మనం ఖర్చు కోసం కావాలి కదా, సైడ్ ఖర్చుల కోసం అనేసి నేను 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను। మీరు 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు అండి, లేదా 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు। నేనైతే 1 2 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను। ఈ 3 ఇంచెస్ అంటే మనకు మొత్తం 42 వస్తుంది। మనకు మొత్తం లెంత్ వచ్చేసి నడుము లెంత్ వచ్చేసి 29 ఉంది। 29 అయితే దీనికి 10 ఇంచెస్ కలుపుకుంటే 39 అవుతుంది। ఈ 39 కు నేను ఖర్చు కోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను। సైడ్ జాయింటింగ్ ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది కదా, దానికోసం మనం 3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటున్నాను। సో నాకు మొత్తం 42 వచ్చింది। ఈ 42ను ఇలా టేప్ ను 4 భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు చూడండి 10.6 వచ్చింది। 10.6 వచ్చింది। నేనైతే ఇక్కడ 10.5 తీసుకుంటున్నాను। 10.6 అయితే మనం ఈ గీత గీసుకునేసరికి 10.6 వచ్చేస్తుంది। నేను 10.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకునేసరికి మనం ఈ గీత మొత్తం కొలుచుకుంటే 10.6 వస్తుంది। ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు నడుము ముక్క సపరేట్గా జాయింటింగ్ చేసుకుంటాం కదా, దానికోసం అనేసి నేను 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను। ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆల్తి బ్లౌజ్ను ఇలా షోల్డర్ దగ్గర ఇలా సగానికి ఇలా పట్టేసుకొని ఈ నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదా, ఈ టక్స్ అనేది కొంతమంది క్రాస్గా వేస్తారు। క్రాస్గా వేసినప్పుడు ఇది క్రాస్ ఎక్కువ సాగుతుంది। సో మనము ఎక్కడ స్ట్రైట్గా ఉందో సాగకుండా ఎలా ఉందో అక్కడ పట్టుకొని బ్లౌజ్ పీస్ను ఈ విధంగా ఇలా ఈ గీత 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, ఈ గీత పైన ఇలా పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి। మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన షోల్డర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకోవాలి। ఈ 1/2 ఇంచు మనం కుట్ల కోసం వదిలేసుకుంటాం। ఇలా 1/2 ఇంచు ఎక్కువ తీసుకొని మొత్తం ఈ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి। మనకు మొత్తం వచ్చేసి 13.5 వచ్చింది। ఈ 13.5ను ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు మీడియం సైజు వాళ్ళకి 5.5 అయితే సరిపోతుంది। ఆర్మ్ రౌండ్ అంటే ఆర్మ్ కోసము మనకు సంఖ తిరగటం కోసం అనేసి మనకు 5.5 అయితే సరిపోతుందని నేను ఇక్కడ కూడా ఒక 5.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను। మనము ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ దగ్గర నేను 5.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను। ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం ఒక బాక్స్ కొట్టేసుకుందాం। ఈ బాక్స్ లో మీకు మొత్తం అనేది బ్యాక్ పార్ట్ మొత్తం పార్ట్లు అనేవి వచ్చేస్తాయి। ఈ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు ఈ బాక్స్ కొట్టుకుంటే అర్థమవుతుంది। ఈ విధంగా ఒక బాక్స్ కొట్టేసుకోండి। ఇలా కొట్టేసుకున్న తర్వాత దీని లోపలనే మనము బ్లౌజ్ పీస్ మెజర్మెంట్లు అనేవి వస్తాయి। ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనము సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 తీసుకోవాలండి, లావుగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచెస్ తీసుకోవాలి। ఇంకా మరీ ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే 2.5 అలా మన సైజుని బట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। నేను ఇక్కడైతే 1.5 ఇంచెస్ తీసుకున్నాను। షోల్డర్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతవేని కొలుచుకోవాలి। చూడండి ఈ షోల్డర్ భుజాలు ఉంటుంది కదా,
ఈ షోల్డర్ వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఇక్కడ కుట్ల కోసం ఒక పావించు, ఇక్కడ కుట్ల కోసం ఒక పావించు వదిలేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి ఇంతవరకు వచ్చేసింది మనకు. ఇలా ఎంతవరకు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ చేసి పెట్టుకోండి. మొత్తం మనకి లెంత్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఎంత ఉందో లెంత్, అదే లెంత్ మనము ఆర్మ్ దగ్గర కూడా తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 4.2 వచ్చింది. 4.2 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ సమానంగా ఉండేలా చూసుకోండి. ఈ గీత అనేది ఇలా క్రాస్గా రాకూడదు, ఇలా క్రాస్గా రాకూడదు. మనకి ఇది అనేది స్ట్రైట్గా రావాలి. ఇలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఒక గీత తీసుకొని మనము ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము ఆర్మ్ రౌండ్ కోసం మీడియం సైజు వాళ్ళకి 5.5 తీసుకోవాలి. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి 6, ఇంకొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి 6.5. అలా మనం మనిషి పర్సనాలిటీ బట్టేసి మనము ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కానివ్వండి, ఈ షోల్డర్ దగ్గర కానివ్వండి మనకు మార్కింగ్ అనేది మారుతుంది. ఇక్కడ వచ్చేసి మనము ఈ లెంత్లో మనం 5.5 తీసుకున్నాం కదా, 5.5లో సగము ఈ విధంగా చూసుకోండి. 5.5లో సగము ఎంత వస్తుంది మనకు? 3 ఇంచెస్కు 2 గీతలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కోసం మనము మీడియం సైజు వాళ్ళు కదా 1.5కు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని రౌండ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు రౌండ్ అనేది వస్తుంది. చూడండి ఈ విధంగా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 5.5లో సగం తీసుకున్నాము, ఇక్కడ 1.5కు తక్కువ తీసుకున్నాము. మనం మీడియం సైజు వాళ్ళకు తక్కువ తీసుకోవాలి. ఇది కూడా లావుగా ఉన్న వాళ్ళకి 1.5 తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ తీసుకున్నాము. నెక్ వచ్చేసి మనకు ఆల్తి బ్లౌజ్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఆల్తి బ్లౌజ్ను ఇలా టేప్తో కొలుచుకొని, టేప్తో లేదన్నా మా ఆల్తి బ్లౌజ్ అయినా కానీ పెట్టేసుకొని కొలుచుకోవచ్చు. మీకు చూపించాలనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 3.7 వచ్చిందండి. మనకి ఎంతవరకు ఉందో చూసుకొని ఎంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచుకు తక్కువనే ఒక మార్కింగ్ చేసుకొని, మనకి ఇది ఖర్చు కోసం వెళ్తుంది. అంటే మనం నెక్ డీప్ కోసం తీసుకున్నప్పుడు ఖర్చు తీసుకుంటాం కదా, అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ఇక్కడ 1.5 తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవాలి. మనకి కింద డీప్ 2 ఇంచెస్ ఉన్నట్లయితే ఇక్కడ 1.5 తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ సమానంగా పెట్టేసుకున్నామంటే మనకి భుజాలు అనేవి జారిపోవటం అనేది జరుగుతుంది. ఇలా తక్కువ ఇక్కడ మనము ఈ మార్కింగ్ని గీత గీసుకున్నాము. ఈ విధంగా గీత గీసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా డిజైన్ తీసుకోవాలన్నా ఇక్కడ డిజైన్ తీసుకోవచ్చు. లేదంటే రౌండ్ నెక్ అయితే ఇక్కడ నుంచి తీసుకుంటాము. రౌండ్ నెక్ ఒక 1/2 ఇంచ్ తేడా, 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ అనేది తీసుకుంటాము. ఇలా రౌండ్ నెక్ అనేది తీసుకుంటాము. ఒకేలా డిజైన్ కావాలంటే మనం ఇలా డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను కొద్దిగా డిజైన్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మీకు ఒకసారి డౌట్ ఉన్నట్లయితే మనకు ఆల్తి బ్లౌజు ఇలా పట్టేసుకొని ఎంత లెంత్ ఉన్నాయో చూసుకోండి. మనకు లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే మళ్ళీ అంటే ఈ నెక్ అనేది డీప్ ఇలా ఉందా లేదా ఇలా స్ట్రైట్గా ఉందా చూసుకోవాలి ఒకసారి. ఇలా ఇది మనకు మామూలుగా వచ్చేసింది. ఇలాగే మనకు కూడా ఇక్కడ మరీ లెంత్ ఎక్కువ లేకుండా, వెడల్పు ఎక్కువ లేకుండా మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనం కట్టింగ్ చేసుకున్నాము. మన మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో దాని ప్రకారంగా కట్ చేసుకోండి. ఇవి ఎగ్జాక్ట్ కొలతలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం కట్ చేసేది అంటూ ఏమీ ఉండదు. మనకు ఎగ్జాక్ట్ కొలతలు అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన మనము హ్యాండ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి మామూలుగా ఇలా
ఇలా 2 లేయర్స్ వచ్చేలా పెట్టుకున్నాం కదా, దీన్నే మనము ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనకు 4 లేయర్స్ వస్తాయి. ఇలా 4 లేయర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా మనం హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, దీన్ని కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకుని మనకు ఆల్తీ బ్లౌజ్ చిన్న హ్యాండ్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ మనకి ఎంత ఎల్బో హ్యాండ్స్కి మనకి ఎంత ఉంటుందో అంతేం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసి మనం ఎల్బో హ్యాండ్స్ కోసము 11 ఇంచెస్ తీసుకుంటున్నాము. ఈ 11 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే ఇక్కడ సైడ్ కూడా మనం 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ గీసుకోండి. ఇలా ఒక లైన్ గీసుకొని ఈ బ్లౌజ్లో మనము ఈ ఆర్మ్ ఉంటుంది కదా, ఆర్మ్ రౌండ్ ఏ విధంగా తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్కి ఎప్పుడైనా సరే 3½ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 3½ తీసుకోవాలి. మనం గీత గీసుకున్నాం చూడండి, అక్కడ నుంచి మనం 3½ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ 3½ దగ్గర కూడా మనం ఒక గీత అనేది కొట్టుకున్నాము. ఆల్తీ బ్లౌజ్ చిన్న హ్యాండ్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి స్మాల్ హ్యాండ్స్ అంటే మనకు మామూలు పొట్టి హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ పొట్టి హ్యాండ్స్ అనేవి ఇచ్చారు. దీనికి మనం ఎల్బో హ్యాండ్స్కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి మనకు మామూలుగా బ్లౌజ్ పీస్ అనుకోండి. మనకు ఈ విధంగా పెట్టేసుకొని ఆల్తీ బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం. ఈ హ్యాండ్స్ అనేవి మనకు ఎంత లెంత్ వచ్చిందో చూసుకోవాలి. మనకు ఇది 4.4½ వచ్చిందండి. మనకి ఇది 4½కు ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అలా కలుపుకున్నప్పుడు 5½ వస్తుంది. ఈ 5½ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం ఫస్ట్ గీత గీస్తున్నాం చూడండి, అక్కడ ఒక 1 ఇంచెస్ ఇలా గీత గీసుకోండి. ఇలా గీత గీసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కాదండి, ఇలా కరువు తీసుకుంటూ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ ప్రకారంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ స్ట్రైట్గా మనం గీత ఒక 1 ఇంచెస్ మీద స్ట్రైట్ కట్ చేసుకొని ఈ విధంగా మనము క్లాత్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇక్కడ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. మనం సంకలోతోనే మళ్ళీ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము క్రాస్ బ్లౌజ్ అయితే ఇక్కడైనా పెట్టేసుకోవచ్చు అండి. మన క్రాస్ ఎక్కడ క్రాస్ తిరుగుతుందో అక్కడ క్రాస్ అనేది తీసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకుంటున్నాను క్రాస్. మన చాయిస్ అని ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తా. ఈ విధంగా మనకు క్రాస్ అనేది ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడనే పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ చేసుకోండి. ఇలా ఫింగర్ తోటి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకున్నామంటే హ్యాండ్ ఈ బ్యాక్ పార్ట్ అనేది కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఈ గీతను పెంచుకోవాల్సి ఉంటుంది. మనకు బ్యాక్ పార్ట్ నెక్ కదా, ఈ గీతను ఇలా పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము ఈ గీత కూడా సమానంగా ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్నాము. అలాగే ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా ఇట్లా ఆర్మ్ కోసం బాక్స్ కొట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగానే బాక్స్ కొట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ మధ్యరాలే ఈ బాక్స్ లోపలనే మనము సంకలోతు అనేది తీసుకోవాలి. ఈ మధ్యరాల మన సంకలోతు అనేది తీసుకోవాలి. ఈ సంకలోతు కూడా మీడియం సైజు వాళ్ళకు కొద్దిగా ఎక్కువ, అట్లా మన సైజును బట్టేసి మనము ఇక్కడ సంకలోతు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ను ఇలా తీసుకొని ఉక్సుల పట్టి ఎప్పుడైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఉక్సుల పట్టి సైడే మనము స్టిచ్చింగ్ కానివ్వండి కటింగ్ కానివ్వండి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పైన, అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఈ గీతకు ఇలా సమానంగా వచ్చేలా చూసుకోండి.
ఇలా సమానంగా బ్లౌజ్ పీస్ అనేది ఇలా సమానంగా ఉక్సుల పట్టి వైపు సమానంగా ఈ గీతకు సమానంగా వచ్చేలా చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ అనేది మనకు ఒరిజినల్ లెంత్. ఈ ఒరిజినల్ లెంత్కు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మనము కుట్ల కోసం తీసుకుంటాం కదా, అందుకోసం ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాము. ఇది ఒకసారి కొలుచుకోండి. మీకు ఎందుకంటే మనం మీడియం సైజు వాళ్ళకి అంటే పొట్టిగా ఉంటారు చూడండి, వాళ్ళకైతే 5.5 తీసుకోవాలి. కొద్దిగా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే 6.5, ఇంకొంచెం పెద్దగా ఉన్న హైట్ పెద్దగా ఉన్న వాళ్ళైతే 7.5 అలా ఇక్కడ మార్కింగ్ అనేది ఫ్రంట్ మార్కింగ్ అనేది కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఆల్తి బ్లౌజ్లో ఉక్సుల పట్టి సైడు మన క్రాస్ బిల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బిల్ట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న చూడండి. ఇక్కడ వరకు వచ్చింది మనకు క్రాస్ బిల్ట్. ఇక్కడ వరకు మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదా, ఇక్కడ ఈ టక్స్ కోసం మనము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. అలాగే క్రాస్ బిల్ట్ జాయింటింగ్ చేస్తాం చూడండి, ఇక్కడ ఖర్చు ఈ ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు ఇలా ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ ఫ్రంట్ పార్ట్లో లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. అది ఆ లెంత్ ఎలా తీసుకోవాలంటే మనం బ్యాక్ పార్ట్ లెంత్ ఎలా తీసుకుంటామో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా షోల్డర్ ఇలా జాయింటింగ్ చేసేసుకొని ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ మెయిన్ టక్స్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా పట్టేసుకొని మనం 1/2 ఇంచు కుట్ల కోసం వదులుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ను సాగదీయొద్దండి. బ్లౌజ్ పీస్ సాగినట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది సాగినట్టు అంటే లెంత్ ఎక్కువ వస్తుంది, సాగదీయొద్దు ఎప్పుడైనా సరే. ఇక్కడ ఈ విధంగా ఒరిజినల్ లెంత్ వచ్చేసి ఇది మనం 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్నాము. దీన్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము. చూడండి మనకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి మనకు క్రాస్ బిల్ట్ ఎంత వచ్చేది అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకు 3 ఇంచెస్ వస్తుంది. అలాగే ఈ సెంటర్ దగ్గర మనకు 2.5 వచ్చింది. అలాగే ఇక్కడ 3 వస్తుంది. మనకి ఇక్కడ క్లాత్ అనేది లేదు కదా, ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మనకు 3కు కొంచెం తక్కువ రావచ్చు, కొంచెం ఎక్కువ రావచ్చు. మన ఇక్కడ అనేది మనకు ఉంటుంది. ఇలా నేను ఇక్కడ మార్కింగ్ కూడా మీకు రాశాను చూడండి. ఈ విధంగా మీరు ఒకసారి మీకు వీడియో కానీ స్టార్ట్ చేసుకొని మార్కింగ్ అనేది చూసుకోండి. నేను కొలతలు కూడా రాసేసాను. ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఆల్ది బ్లౌజ్ యూజ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగానే కట్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత మీకు కొంచెం వివరంగా చెప్తాను చూడండి. మనం టక్స్లు కూడా ఏ విధంగా వేసుకోవాలనేసి మీకు చెప్తాను. ఈ విధంగా మనం కట్ చేసుకున్న తర్వాత టక్స్లు వచ్చేసి మనం ఇక్కడ బాక్స్ కొట్టుకున్నాం కదా, ఈ బాక్స్కి ఇలా సెంటర్కి ఇలా సగానికి ఇలా ఒక గీత గీసుకోండి. ఈ గీత దగ్గర ఒక టక్స్ పెట్టుకోండి. ఇక్కడ మనకు ఖర్చు వస్తుంది, అంటే ఇలా మనం మెయిన్ టక్స్ దగ్గర ఇలా పెట్టేసుకుంటాం కదా, ఆ టక్స్ వస్తుంది. అదే విధంగానే ఇక్కడ మనము ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి. ఇది వచ్చేసి మనకు ఇలా 3 భాగాలుగా చేసేసుకొని మన క్లాత్ను ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి. ఇలా పట్టేసుకొని 1 2 3 అంటే ఈ 3 అనేది మనకు సమానంగా రావాలి. చిన్న చిన్న ఈ విధంగా సమానంగా వచ్చేలా చూసుకొని ఒక టక్స్ ఇచ్చుకోండి. ఈ టక్స్ అనేది మనం కుట్టేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇంతే అండి, చాలా ఈజీగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు, కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం నడుముక్క కోసం సపరేట్గా క్లాత్ అనేది జాయింటింగ్ చేస్తున్నాం కదా, అది ఇక్కడ వచ్చేసి మనం నెక్ దగ్గర తీసుకున్నాం కదా, అక్కడనే మనం మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు నడుముక్క మనకు 10.5 తీసుకున్నాం కదా, 10.5కు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచెస్ తీసుకుంటున్నాను.
మొత్తం అనేది నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మనం నడుముక్క కోసం అనేది జాయింటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు నడుముక్క కోసం జాయింటింగ్, అలాగే ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం క్రాస్ బిల్ట్ అనేది కట్ చేసుకున్నాము. ఇక్కడ క్రాస్ బిల్ట్ అనేది మనకు తక్కువ వచ్చింది, మనం సపరేట్గా జాయింటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఈ విధంగా మనం అనేది మార్కింగ్ చేసేసుకున్నాము. ఒక ఫోటోది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు వాటికి రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.